మీరు ప్రార్థన చేసుకుని వాక్యవాదంలో అందరూ కూడా ప్రార్థనలోకి వహించండి. మహాపరిశుద్ర జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా పోషకుడు, మా సహాయకుడా, ఈ యొక్క సమయంలో మీ యొక్క మాటలను మేము జ్ఞాపకం చేసుకొచ్చు. మీ యొక్క రెక్కల చోటున మీ యొక్క ఆశ్రయమైనటువంటి కోటలో మేము నివసించినట్లుగా మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. మీ సత్యమైన జీవమైన మార్గంలో మేము మీ యొక్క సాక్షులుగా నిలబడినట్లుగా అపవాది మమ్మల్ని ఎంత దొంగిలించినా, ఎంత బలహీనపరిచినా నీ యొక్క సహాయము, నీ యొక్క బలము, శక్తి, సామర్థ్యం వలన మేము ఎల్లప్పుడూ కూడా సంతోషం ఉన్నట్లుగా మీ సత్యమైన జీవమైన మార్గములు మమ్మల్ని ఫలింపచేసి మీ నామనికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా వినిచిన ప్రతి ఒక్క బిడ్డగా కూడా తండ్రి వారిలో ధైర్యమును, పరాక్రమము కలిగిన శక్తిని, సామర్థ్యమును, నిబ్బరము కలిగిన హృదయము కలుగునట్లుగా మీ సన్నిధిలో, మీ యొక్క కౌగిలలో, మీ యొక్క ప్రేమలో, మీ ప్రభావంలో, మీ యొక్క మహిమలో వర్ధిల్లేవారుగా సాక్షులుగా నిలబెట్టమని, సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 39-40 వచనాలు దేవుని యొక్క మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఆశ్రయము కోసం ఎదురు చూస్తున్నారో, ఏ ఆధారము లేని వారుగా ఉన్నారో, నెమ్మది లేని వారుగా ఉన్నారో, బలహీనతలు కలిగిన వారుగా ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క వాక్యము ద్వారా మీరు బలపడతారని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుటకు ఆయనే శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మనల్ని రక్షించుటకు, కాపాడుటకు, సహాయం చేయటకు, ఆయన యొక్క పరలోక నివాసంలో మనల్ని నిలబెట్టుటకు ఆయన యొక్క భూలోకంలోకి వచ్చి ఉన్నారు, మరణించారు, తిరిగి లేచారు. పరిశుద్ధాత్మ శక్తితోటి పరలోక రాజ్యంలో మన యొక్క నివాసములను దేవుడు ఏర్పాటు చేయుటకు ఆయన వెళ్ళినట్లుగా తండ్రి దగ్గరికి మనం అందరం కూడా చూస్తున్నాం. 39వ వచనం చూసినట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఎప్పుడు ఆశ్రయదుర్గము? ఈ భూలోకంలో మనకి ఎప్పుడైతే బాధ కలుగుతూ ఉంటుందో, శ్రమ కలుగుతూ ఉంటుందో, ఇబ్బందులు కలుగుతుంటాయో, ఆయన మనకు ఒక గుడారమును ఏర్పాటు చేస్తూ ఉంటాడు, ఒక ఆశ్రయమును ఏర్పాటు చేస్తూ ఉంటాడు, ఒక రక్షణ వలయమును ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ప్రియ సంగమా, ఈ సమయంలో బాధ కలిగిన వారందరికీ కూడా ఆయనందు విశ్వసించుచున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, మరి ఆయనే మనకు ఆధారముగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడని వాక్యము చాలా స్పష్టంగా దావీదు మహారాజు తెలియపరచబడుతున్నట్లుగా మనమందరం కూడా చూస్తాం. చూడండి, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. నీతిమంతులు ఎవరనగా ఆయనందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నీతిమంతులు, దేవుని చేత నీతిమంతులుగా ఏర్పరచబడిన వారు. సో మనకుగా మనము కేవలము ఆయన పైన విశ్వాసము కలిగి ఉండటం అనుకుంటాం, కానీ ఆ విశ్వాసము అనగా దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడి ఉన్నప్పుడు అది మనకు నీతిగా ఎంచబడుతూ ఉంటుంది. సో మన యొక్క విశ్వాసమునకు అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా దేవుని యొక్క నీతి మన యొక్క విశ్వాసము ఎదుట బయలుదేరుతూ ఆ యొక్క నమ్మకము కలిగినటువంటి క్రియలు, బాధలు, ఇబ్బందులన్నిటినీ కూడా దేవుని యొక్క నీతి వలన వాటన్నిటినీ కూడా దేవుడు జయించి మనల్ని సాక్షులుగా నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో కూడా నువ్వు అనేకమైన పరిస్థితుల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి, అనేకమైన బాధలలో కాలు గాయమైతే బాధ కలుగుతూ ఉంటుంది. హృదయమునకు మనస్సు ఎవరైనా అనరాని మాటలు ఉంటే మనసుకు గాయము కలుగుతూ ఉంటుంది, హృదయముకు గాయము కలుగుతూ ఉంటుంది. ఆ హృదయాంతరంగంలో ఎవరికి చెప్పుకోలేకుండా ఎంతో వేదన చెందుతూ ఉంటారు, బాధ కలిగిన వారుగా ఉంటారు. శరీరమునకు గాయములైనా సరే మరి ఎంతో బాధతోటి, నొప్పితోటి మనం అందరం కూడా ఉంటాం. సో అలాంటి బాధలు కావచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా అయ్యో ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, దేవునితో ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, వాక్యం ఎందుకు చదవలేకపోతున్నాను అనే బాధ కూడా అనేకమైన సందర్భాల్లో వచ్చినప్పటికీ కూడా దేవుడు ఒక చక్కటి అవకాశమును, దేవుడు మంచి సమయమును మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలోకి మనము ఏవైతే బలహీనతలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయో
అవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు మరి ఎవరికంట నీతిమంతులకు ఆయన రక్షణను మరియు ఆధారమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము విశ్వాసం అనే నోవలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ప్రయాణమునకు ఆధారమైన నోవ దేవాది దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడి మనం ప్రయాణం చేయుచున్నాం. మన గమ్యస్థానమునకు ఆయనే నడిపిస్తున్నాడు. బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసం ద్వారా ఆ దేవాది దేవుడు ఒక ఓడను చక్కగా ఏర్పాటు చేసి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలలు వచ్చినా, సందర్భములు వచ్చినా, కెరటములు వచ్చినా, ఉపద్రవములు వచ్చినా, ఏది వచ్చినప్పటికి కూడా అది మునిగిపోకుండా, అది చిక్కబడకుండా, నీ జీవితము చిక్కులలో ఉండకుండా, కృంగిపోకుండా, నశించిపోకుండా, జీవముతోటి, వెలుగుతోటి, దేవుని బలముతోటి నీవు ఆ యొక్క సముద్రములో ఆ ఓడను నడిపించలేనప్పటికీ కూడా దేవుని బలము చేత ఆయనే ఆధారమై ఉండి నీ జీవితమునకు, నీ కుటుంబానికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క భక్తులకి, విశ్వాసులకి, నీతిమంతులకి, యథార్థవంతులకి, ఆయన పైన ఆధారపడిన వారికి, నీతిమంతులకి ఏమన్నాడు ఇక్కడ? యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు. ఎలాంటి స్థితిగతులు, పరిస్థితులున్నా నా రక్షకుడు నాకు ఆధారముడు. నా యొక్క దేవాదేవుడు నా బాధలలో, నా ఇబ్బందులలో, నా ఇరుకులలో, ఆటంకములలో, ప్రతి విధమైన అపవాది యొక్క శోధనలో దేవుడు నాకు ఆయన యొక్క ఆశ్రయమైనటువంటి కొండలో, కోటలో, దుర్గముగా దేవాదేవుడు ఆయన సన్నిధికి మనలందరినీ కూడా ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన యొక్క రక్షణ కవచంలో, సర్వాంగ కవచంలో ఆయన యొక్క వాక్యము అనగా దేవుడే, దేవునిలో మనల్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఆయన నివాసంలో మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. సో అనేక మంది వారికి తెలియపరిచినప్పటికి కూడా ఈ సమయంలో మిమ్మల్ని బలపరచుటకు, స్థిరపరచుటకు, ఫలింపచేయుటకు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాధ కలుగునప్పుడు ఆయనే వారికి, ఎవరికి? నీకే. అందరూ చెప్పండి, నాకే. నాకు బాధ కలిగినప్పుడు ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నాకు రక్షణకు ఆధారమైన దేవుడు, నాకు ఆధారమైన దేవుడు. నా జీవితమును ఆధారం కలిగి ఉందంటే అది దేవాదేవుడే. నేను జీవిస్తున్నానంటే అది దేవాదేవుడే. ఏ విధముగా జీవిస్తున్నావు? బాధలు కలుగుతున్నప్పటికీ కూడా, వేదనలు కలుగుతున్నప్పటికీ కూడా, కన్నీరు కార్చుచున్నప్పటికి కూడా, ఎవరికి ఏ సమస్య చెప్పుకోలేక దేవునికి తెలియపరచబడుతున్న నీ సమస్యలను బట్టి నువ్వు ఇంకా దేవునిపై నమ్మకము కలిగి ఉండకు. ఆయన నాటిన విత్తనము బహుశ్రేష్టమైనది. అది విశ్వాసం, రక్షణ, మారు మనస్సు. ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడండి. డబ్బు కంటే, బంగారము కంటే, ఆరోగ్యము కంటే, సమస్తమైన వాటినటి కంటే రక్షణ చాలా గొప్పది. అది నీవు కలిగి ఉండటం, మనమందరం కూడా కలిగి ఉండటము గొప్ప ధన్యత. ఈ రక్షణలో ఉంటూ కూడా ఇంకా అనేకమైన వాటి కోసము మనము తాపత్రయపడుతుంటాం. అయితే అపవాది చేత అనేకమైనటువంటి సందర్భాల్లో, అనేకమైన పరిస్థితుల్లో మనం బలహీనమైపోతున్నాం. దేవాదేవుడు ఎప్పుడు కూడా శిక్షించాడు. దేవాదేవుడు దుష్టులను శిక్షిస్తాడు, దుష్టులకి తీర్పు తీరుస్తాడు. నీతిమంతులకు కాదు. నీతిమంతులకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నమ్మకమైన వారికి ఏ మేలు కొదువ చేయకుండా ఉండడాయన, ఏ మేలు చేయకుండా ఉండడాయన. తప్పకుండా నీ బాధలలో, శ్రమలలో, కన్నీటిలో నిన్ను హత్తుకొని, ఎత్తుకొని, లాలించి, పాలించి, పోషించి దేవుడు నిన్ను ఆయన యొక్క ఆశ్రయంలో, నిత్యమైన నివాసంలో దేవుడు నిన్ను నడిపిస్తాడని ఈ సమయంలో మీ అందరికీ తెలియపరుస్తూ, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును, సహాయము చేసి రక్షిస్తాను. నీకు రక్షణ కంటే ముందుగా దేవుని సహాయము దొరుకుతుంది. ప్రియ సంగమా, దేవునికి వందనాలు చెల్లిద్దాం. నువ్వు ఎటువంటి ఆపదలో, మరణంలో ఉన్నా సరే, నీ రక్షణ కంటే ముందుగా
నీకు దేవుని సహాయం పొందుకుంటావు. నువ్వు నిత్య నరకాగ్నిలో నశించకుండా దేవుడు మొట్టమొదటిగా నీకు రక్షణ కలిగించాడు, మారు మనసు జీవితం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అనేక మంది వారి జీవితాల్లో దేవుని సహాయం లేక, దేవుని రక్షణ లేక అనేక మంది నిరాశ్రయులుగా, దరిద్రులుగా, దీనులుగా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారేమో. కానీ అపవాదిని అనేక రకాలుగా ఉండొచ్చు. శోధనను ఎదుర్కొనేవాడు క్రైస్తవుడు, నిందలను ఎదుర్కొనేవాడు క్రైస్తవుడు, బాధలను భరించేవాడు క్రైస్తవుడు. ఇజ్రాయేల్ అనగా పోరాడేవారు. పోరాడగల సామర్థ్యమును, శక్తిని ఆ పరలోకపు తండ్రి మనకి ఎప్పుడు కూడా మన జీవితాలకు ఆధారమై ఆయన సహాయము చేస్తున్నాడు. నేను బ్రతుకుతున్నానులే అంటే కాదు, దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. అనుక్షణము కూడా నిన్ను బ్రతికిస్తున్నాడు. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. మన చూపులతోటి, మాటలతోటి, పలుకులతోటి, సైగలతోటి, మన హృదయాంతరంగులతోటి ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు. ఎంత మంచి దేవుడిని కలిగినటువంటి మనము, ఇంత గొప్ప దేవుడిని కలిగినటువంటి మనము. నువ్వు జీవించబడుతున్నావు, నువ్వు నిలబడగలుగుతున్నావు, కృంగిపోవటం లేదు. కృంగిపోయినప్పుడు కూడా దేవుడు నిలబెడుతున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించి నువ్వు బాధలలో నెమ్మది కలిగింప చేస్తా ఉంది. ప్రియ సంగమా, యొక్క రాత్రికాల సమయంలో చూసుకుంటే యెహోవా వారికి, ఎవరికి బాధ కలిగిన వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుదొచ్చున్నారు గనక. ఎవరిని ఆశ్రయించాలి అని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా చూసినట్లయితే యెహోవాను శరణుదొచ్చి ఉండాలి, యెహోవాను ఆశ్రయించాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయన దగ్గర విచారణ చేయాలి, ఆయన దగ్గర మనము స్తుతించాలి, ఆయన యొక్క నామాన్ని ఘనపరచాలి. మన యొక్క పితరుల యొక్క జీవితాలలో, మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు. నీవు నశించిపోకుండా, దుష్టుని చేతిలో బలహీనుడు కాకుండా, అన్ని జనుల చేత బందీగా కాకుండా ఎన్నో మార్లు, పలుమార్లు దేవుడు రక్షించాడు, సహాయం చేసి ఉన్నాడు. అందును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా దేవునికి వందనాలు చెల్లించండి. వారు యెహోవా శరణుదొచ్చినారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. కేవలము సహాయము చేయటం ఒకటే కాదు, మొట్టమొదటిగా దేవుడు నిన్ను ఆపదల నుంచి, బాధల నుంచి విడిపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. మరలా నీ జీవితంలో ఏ అపవాది అయితే, ఏ శ్రమ అయితే, ఏ బాధ అయితే, ఏ వ్యాధి అయితే, ఏ రోగం అయితే, ఏ కలహం అయితే నీలో ప్రవేశించి దేవుడు విడిపించి రక్షించి సహాయం చేసి పోషిస్తున్నాడో అది మరలా రాకుండా దేవుడు నిన్ను రక్షించునని చెప్పేసి భక్తిహీనుల చేతిలో నుండి నిన్ను మరి విడిపించి రక్షిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సంగమా, ఈ సమయంలో మీ కుటుంబంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో నేను సమస్తమును ఎరిగిన వాడినే. నా దేవాదేవుడు సమస్తము ఎరిగిన వాడే. నీ బిడ్డల జీవితంలో, నీ రక్త సంబంధికుల యొక్క జీవితంలో, నీ ఆర్థికమైన పరిస్థితుల్లో ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి హృదయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు, వారి జీవితాలను తెలియపరుస్తున్నాడు. దేవుడు మీ జీవితాలన్నిటినీ కూడా, ప్రతి చిన్న పరిస్థితి నుంచి పెద్ద పరిస్థితుల వరకు కూడా, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యలన్నిటి నుంచి కూడా దేవుడు అపవాది యొక్క ప్రభావం, శక్తుల నుంచి విడిపించి సహాయము చేసి దేవుడు రక్షిస్తాడనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తే, నీతిమంతులైనటువంటి, విశ్వాసులైనటువంటి, భక్తులైనటువంటి వారి యొక్క హృదయాంతరంగములను, ఆయన బాధలను గ్రహించగలిగిన దేవుడు, నీ స్తుతులకు యోగ్యుడు, నీ స్తుతులకు పాత్రుడు, నీ కన్నీటిని తుడిచేవాడు,
నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఎత్తుకునేవాడు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నీకు ధైర్యమునిచ్చేవాడు, నీకు సంతోషమునిచ్చేవాడు, ఆనందమునిచ్చేవాడు, ఉత్సాహమునిచ్చేవాడు ఆ పరలోక తండ్రి అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సమస్తమును దేవుడు నాకు బయలుపరిచి ఉన్నాడు. సమస్తమును కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియ సంగమా, మనము పూర్తిగా దేవుని పైన ఆధారం కలిగి జీవిస్తున్నావు నువ్వు గ్రహించినట్లయితే, ఆ సముద్రములో ఆ నోవలో నువ్వు ఉన్నావేమో కానీ, నువ్వు జీవిస్తున్నావేమో కానీ, ఆ నోవా దేవుడే ఉన్నాడు. ఆ యొక్క పడవ దేవుడే ఉన్నాడు. ఆ పడవను కూడా నడిపించే దేవుడే ఉన్నాడు. ఆ పడవలో, ఆ నోవలో నువ్వు ప్రయాణిస్తున్నావు. ఈ భూమిలో, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు. అది దేవుని చేత జీవించబడుతున్నావు. నువ్వు ఎటువైపు చూస్తున్నావో, ఏ మార్గంలో ఉన్నావో, ఆకలితో ఎప్పుడున్నావో, పైనుంచి అనేకమైన పక్షులను దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నావు. అవన్నీ కూడా దేవుడు సమస్తమును కూడా ఎరిగినాడు. కాబట్టి నీ విశ్వాసముతోటి నీ యొక్క జీవితము నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి నీ విశ్వాసం ఇంకా కొద్దిగా బలపరుచుకొని, ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన ఆధారం నాకు లేకపోతే నేను సమస్తమును కూడా జీరోనే, సమస్తము కూడా వ్యర్థమనే మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క మాటలలో మనకు బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. మన యొక్క ఆశ్రయదుర్గము ఆయనే అంటున్నాడు. నీకు ఆశ్రయదుర్గముగా ఆయన ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ సమయంలో మన కొండ, కోట, ఆశ్రయము సమస్తమును కూడా ఆయన ఉన్నాడు. ఆయన తప్పకుండా నీ బాధల నుంచి ఆయన విడిపించి, సహాయము చేసి, రక్షించి, ఆయన సొత్తుగా ఆయన యొక్క బలము, ప్రభావము నీకు ఆయన యొక్క మహత్కార్యములలో, అద్భుత కార్యంలో నేను సాక్షిగా నిలబెడతాడని తెలియపరుస్తూ చెప్పబడిన మాటలను స్వీకరించి, అంగీకరించి దేవుని సన్నిధిలో సంతోషంతోటి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ముందుకు సాగిపోయే విధంగా చెప్పుకుని కొద్ది మాటలు ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.